హాయ్ అండి, అందరికీ నమస్కారాలు. నేను మీ ఒండ్రి దాసు. వి ఫీడ్ ద నీడ్ ప్రోగ్రాంలో ఈరోజు 30 నుంచి 40 మందికి ఆహారాన్ని సిద్ధపరుస్తున్నామండి. అయితే ఈరోజు ఆహారానికి కావలసిన సరుకులన్నిటిని అందించిన కాగజ్ నగర్ ఆప్టికల్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మనము చేయబోయే వంటలు ప్లెయిన్ రైస్ మరియు వల్చింతకాయ, అలాగే సాంబార్. ఇక మనం వంటలు లేట్ చేయకుండా మనం మొదలు పెడదాం. ఈరోజు వంట కోసం అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నామండి. వల్చింతకాయ, టమాటా, సోరకాయ, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, మెంతి, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నామండి. ఇప్పుడు మనము వల్చింత కూర స్టార్ట్ చేద్దాం. వల్చింత కూర అయితే స్టార్ట్ చేద్దామండి. అయితే అంటించానండి. ఇప్పుడు గంజు పెట్టుకుందాం. ఆయిల్ పోసుకుందామండి. జీలకర్ర వేసుకుందామండి. అలాగే ఆవాలు వేసుకుందాం. అట్లాగనే ఉల్లిగడ్డలు వేసుకుందామండి. అలాగనే పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిగడ్డలు అయితే బ్రౌన్ కలర్ వచ్చేసేయండి. ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. తగిన ఉప్పు వేసుకోవాలి. మనం ఎక్కువ వేసుకున్న బాగుండదండి, తగినంతగానే వేసుకోవాలి. టమాటాలు వేసుకుందామండి. కొంచెం ఉడికే వరకు మనము వెయిట్ చేద్దాం మూత వేసుకొని. టమాటాలు అయితే ఉడికినాయండి. మనము తగినంత కారం వేసుకుందాం. అలాగే తగినంత పసుపు, ఎంత వేసుకుందాం, మంచి టేస్ట్ ఉంటుంది. కలుపుకుందాం. అలాగే మనం కడిగి పెట్టుకున్న ఇక వల్చింతకాయలు వేసేద్దాం. ఒకసారి మనము మంచిగా కలుపుకుందాం. వల్చింత కూర అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం. వల్చింత కూర కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనము దించేసుకుందాం. వల్చింత కూర అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము సాంబార్ కోసం పొయ్యి మీద పెడుతున్నాం. అలాగే ఉల్లిగడ్డ వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి వేసుకుందాం. అలాగే ఎండుమిర్చి వేసుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చేసినాయండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత పసుపు, కారం, అలాగే ఇక మనము సాంబార్ కోసం సొరకాయ ముక్కలు వేసుకుందాం. సాంబార్ మసాలా వేసుకుందాం. అంటే మనం ఇవాళ మెంతి వేసుకుందాం. సాంబార్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇక కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం. సాంబార్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దించేసుకుందాం. కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇక రైస్ కోసం గంజు పెట్టేసుకుందాం. ఓకే, మనం పెట్టుకున్న ఇసరు అయితే వచ్చేసిందండి. ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న రైస్ పోసుకుందాం. మనం బియ్యం అయితే పోసుకున్నామండి. మనం అడుగున అంటుకుంటే ఒకసారి మనం కలుపుకోవాలి.
లేకపోతే అడుగున అంటుకుంటుంది. అన్నం అయితే కంప్లీట్ అయిపోయిందండి, మంచిగానే ఉడికింది. ఇప్పుడు మనం చేసుకుందాం. కర్రీస్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు ఇక మనం వలచింతకాయ ప్యాకింగ్ చేస్తున్నాం. వలచింత కూర అయితే కంప్లీట్ అయిపోయిందండి ప్యాకింగ్ చేసుడు. ఇప్పుడు మనం పప్పు ప్యాక్ చేసుకుంటున్నాం. అన్నం కూరలు అన్నీ ప్యాకింగ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మేము వెళ్ళడానికి రెడీ అవుతున్నాం, ఆటోలో వేసుకుంటున్నాం. మేమైతే ఫుడ్ ప్యాకింగ్ చేసుకొని ఆటోలో పెట్టుకొని ఇక వెళ్ళడానికి బయలుదేరుతున్నామండి.